దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? బీజం అలా కూర్చున్నాను, వచ్చింది మైండ్ బద్దలైపోయింది. జాతర సీన్ ఎలా ఉంది అన్న? గూస్ బంప్స్. అందరు వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అందరు పోండి. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్, మీకు ఎక్కడ కూడా లాగ్ అని మీద సూపర్ ఉంటుంది భయ్య. అంటే 1 కు 2 కు ఏమి తేడా ఏమైనా తెలుస్తుందా? 1 తో పోల్చుకుంటే ఇది 1 కంటే ఇట్ అంటారా 1 తో బాగానే ఉంటుంది బ్రో. 1 కొంచెం అంటే చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ అని చూస్తే కానీ బాగానే ఉంటుంది. 2 ఎలా ఉంది? 2 బాగానే ఉంది, వెళ్ళి చూడండి. కల్కి అయితే రికార్డ్ షేక్ అవుతుంది బ్రో. బాహుబలి అయితే పుష్ప 3కే ఛాన్స్ ఉంది. అంటే సినిమా లాగ్ ఉందని ఫస్ట్ హాఫ్ అని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒకటే, మీరు మూవీలా చూడండి, అంతేగాని దాంట్లో మీ పర్సనల్ ఒపీనియన్స్ తెచ్చి అలా చూడడం అయితే తప్పు. మూవీ అయితే బాగుంది, వెళ్ళి చూడండి, అందరికి నచ్చుద్ది అంతే. బాహుబలి అంటే బాహుబలి, పుష్ప అంటే పుష్ప, రెండింటిని అలా కంపేర్ చేయకండి. దానికి దగ్గరలో వెళ్ళొద్ది, కానీ పుష్ప 3 అయితే కొట్టుద్ది దానిపైన. తమ్ముడు, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు, ఈ సినిమాతో ఏ అవార్డు వస్తుంది? భాస్కర్. అంటే గంగమ్మ జాతర అంటే గెటప్ లో ఎలా అనిపించారు? ఆస్కర్ అంటే గంగమ్మ జాతర క్యారెక్టర్ లో ఎలా అనిపించారు అల్లు అర్జున్ గారు? సూపర్ భయ్య, సూపర్. అది మాత్రం ఆ ఫైట్ ఎలా పొడుస్తున్నాడు, అది మొత్తం సూపర్. మైనస్ అంటే కొంచెం లాగ్ అవుద్ది అంతే, అదొక్కటే నా మైనస్ పాయింట్. మిగతా మినిమం 1500 వెళ్ళిపోవచ్చు. సినిమాలో ప్లస్ ఏంటి తమ్ముడు? సినిమాలో ప్లస్ అయితే బన్నీ యాక్టింగ్, ఇంకా పాటలు బాగున్నాయి. రష్మిక ఇద్దరు బన్నీ గారి కామెడీ ఎలా అనిపించింది? ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది, బాగా పండింది. బాగా బాగా ఏం నచ్చింది అందులో? నాకా కెమిస్ట్రీ, నాకైతే ఫీలింగ్స్ పార్ట్ నచ్చింది. ఫీలింగ్ బాగున్నాయి. గంగమ్మ జాతర ఎలా అనిపించింది? గంగమ్మ జాతర అయితే ఒకటే, ఫైటింగ్ అయితే అసలు సూపర్. ఆ ఫైట్ నుంచి ఇంకో సిచ్యువేషన్ వెళ్తుంది, ఆ సిచ్యువేషన్ లో కూడా ఫైట్ చాలా బాగుంటది. సిచ్యువేషన్ లో విలన్ ని చంపేటప్పుడు ఆ హై చాలా బాగుంటది. ఇంకంతే, ఇంకేం లేదు. ఈ సినిమా అయితే సూపర్ ఉంది. మినిమం 1500 crores. అంటే తమ్ముడు, కొంతమంది నెగిటివ్ చేస్తారు, సినిమా లాగింది బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తాం? సినిమా చాలా మంది లాగ్ అంటారు, ఎందుకంటే వాళ్ళు మెగాస్టార్ ఫ్యాన్స్. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అది నన్ను నమ్మండి, వెళ్ళండి. 1500 crores పక్కా. ఇప్పుడు చేయట్లేదు కదా పవన్ కళ్యాణ్ వల్ల. సో నాకు నేను చెప్తాను, మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ వేరు. పాలిటిక్స్ లో వాళ్ళిద్దరు ఫైట్ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరికి ట్రోలింగ్.